Hi everyone, welcome back to our channel. This is Mr. Srihari. Today I am going to talk about the noun gender. ఈ రోజు noun gender గురించి డిస్కస్ చేద్దాం. Before going to that, if you wish to learn English from basic to advanced level, subscribe to our channel and press the bell icon to get regular updates. Without delay, let's get started our session. There are 4 types of genders in English language. మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో 4 రకాల జెండర్స్ ఉన్నాయి. బిఫోర్ గోయింగ్ టు దట్ we see 4 types of nouns. ఈ జెండర్స్ని డిస్కస్ చేసే ముందు 4 types of nouns గురించి మనం ఒకసారి చూద్దాం. If we take the word king, which type of word it is? either male or female. అది ఏ రకమైనటువంటి నౌన్కి చెందింది, మేలా ఫీమేలా అని అడిగినప్పుడు డెఫినెట్గా మనం మేల్ అని చెప్తాం. అలాగే ఇఫ్ యూ టేక్ ద వర్డ్ క్వీన్ అనే వర్డ్ తీసుకుంటే ఇది మేలా ఫీమేల్ అని అడిగినప్పుడు మనం ఫీమేల్ అని చెప్తాం. పేరెంట్ అనే వర్డ్ తీసుకున్నప్పుడు ఇది ఏ రకమైనటువంటి నౌన్ అన్నప్పుడు ఇది మేల్ అవ్వచ్చు ఫీమేల్ అవ్వచ్చు. అంటే ఫాదర్ ఉండొచ్చు మదర్ ఉండొచ్చు పేరెంట్ అనే వర్డ్. అంటే ఇట్ ఈజ్ ఎయిదర్ మేల్ ఆర్ ఫీమేల్. ఫైనల్గా ఉన్నటువంటి బుక్ అనే నౌన్ చూద్దాం. ఈ బుక్ అనే నౌన్ని మేల్ అంటామా? నో. మరి ఫీమేల్ అని చెప్తామా? చెప్పం. దిస్ ఈజ్ నెయిదర్ మేల్ నార్ ఫీమేల్. ఇది మేల్ కాదు మరియు ఫీమేల్ కాదు అని చెప్తాం. ఇలా కింగ్ అనే నౌన్ని మేల్ అంటాం, క్వీన్ అనే నౌన్ని ఫీమేల్ అంటాం, పేరెంట్ అనే నౌన్ని ఎయిదర్ మేల్ ఆర్ ఫీమేల్ అని చెప్తాం. అలాగే బుక్ అనే వర్డ్ని నెయిదర్ మేల్ నార్ ఫీమేల్ అని చెప్తాం. ఇలా మనం డిస్కస్ చేసిన ఈ 4 నౌన్స్ క్లాసిఫికేషన్ బట్టి జెండర్ని 4 టైప్స్గా చెప్తాం. ఆ 4 టైప్స్ ఆఫ్ జెండర్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ వన్ masculine gender. Masculine gender అంటే a noun that denotes male being is called masculine gender. మేల్ బీయింగ్ని తెలియజేసే నౌన్స్ అన్నింటినీ masculine gender అంటాం. మేల్ బీయింగ్ అంటే మనకి హ్యూమన్ బీయింగ్ రావచ్చు, అలాగే యానిమల్స్ రావచ్చు, బర్డ్స్ కూడా రావచ్చు. అంటే ఏదైనా మేల్ బీయింగ్ అయి ఉంటే దాన్ని masculine gender అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ కింగ్ బాయ్. కింగ్ బాయ్ అనేది హ్యూమన్ బీయింగ్ అంటే మేల్ బీయింగ్గా చెప్తాం. అలాగే లైన్ యానిమల్, ఇది మేల్ యానిమల్. అలాగే కాక్ స్పారో, ఇట్ ఈజ్ ఎ బర్డ్, మేల్ బర్డ్. ఇలా హ్యూమన్ బీయింగ్ అయినా యానిమల్స్ అయినా బర్డ్స్ అయినా మేల్ బీయింగ్ గురించి తెలియజేసే నౌన్స్ని masculine gender అని చెప్తాం. ఇక సెకండ్ వన్ ఫెమినైన్ జెండర్. ఏ నౌన్ దట్ డినోట్స్ ఫీమేల్ బీయింగ్ ఈజ్ కాల్డ్ ఫెమినైన్ జెండర్. ఫీమేల్ బీయింగ్ని తెలియజేసే నౌన్స్ని ఫెమినైన్ జెండర్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ క్వీన్ గర్ల్. క్వీన్ గర్ల్ తీసుకుంటే హ్యూమన్ బీయింగ్ అంటే ఫీమేల్ బీయింగ్ అంటాం. నెక్స్ట్ లైనెస్. లైన్ అనేది మేల్ బీయింగ్ అవుతుంది, అలాగే లైనెస్ అనేది ఫీమేల్ బీయింగ్ అవుతుంది. అలాగే హెన్ స్పారో. కాక్ స్పారో అనేది మేల్ బీయింగ్ అవుతుంది, హెన్ స్పారో అనేది ఫీమేల్ బీయింగ్ అవుతుంది. క్వీన్, గర్ల్, లైనెస్, హెన్ స్పారో, దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ feminine gender. Next one common gender. A noun that denotes either male or female. మేల్ అవ్వచ్చు ఫీమేల్ అవ్వచ్చు ఏదైనా కావచ్చు, అట్లాంటి నౌన్స్ని కామన్ జెండర్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ పేరెంట్ అనే వర్డ్ తీసుకుందాం. ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఫాదర్ని పేరెంట్ అంటాం, మదర్ని పేరెంట్ అంటాం. అలాగే చైల్డ్, మేల్ని చైల్డ్ అంటాం, ఫీమేల్ని చైల్డ్ అంటాం. అలాగే ఫ్రెండ్, కజిన్, ఎనిమీ, ఇట్లాంటి నౌన్స్ని మనం కామన్గా మేల్ ఫీమేల్ రెండింటికి యూజ్ చేస్తాం కాబట్టి దీన్ని కామన్ జెండర్ అంటాం. ఇక ఫోర్త్ వన్ న్యూటర్ జెండర్. న్యూటర్ జెండర్ అంటే ఏ నౌన్ దట్ డినోట్స్ నెయిదర్ మేల్ నార్ ఫీమేల్. ఒక నౌన్ అనేది మేల్గా మనం కన్సిడర్ చేయం, అలాగే ఫీమేల్గా కూడా కన్సిడర్ చేయం. అలాంటి నౌన్స్ని మనం న్యూటర్ జెండర్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ బుక్, పెన్, రూమ్, చైర్, టేబుల్. ఈ నౌన్స్ని మనం న్యూటర్ జెండర్కి ఎగ్జాంపుల్స్గా చెప్తాం. ఎందుకంటే ఇవి మేల్గా ఫీమేల్గా రెండింటిగా మనం కన్సిడర్ చేయం కాబట్టి వీటిని న్యూటర్ జెండర్ అంటాం. అంటే masculine జెండర్ అంటే ఏ నౌన్ దట్ డినోట్స్ మేల్ బీయింగ్ ఈజ్ కాల్డ్ masculine జెండర్. ఏ నౌన్ దట్ డినోట్స్ ఫీమేల్ బీయింగ్ ఈజ్ కాల్డ్ feminine జెండర్. ఏ నౌన్ దట్ డినోట్స్ ఎయిదర్ మేల్ ఆర్ ఫీమేల్ ఈజ్ కాల్డ్ కామన్ జెండర్. ఏ నౌన్ దట్ డినోట్స్ నెయిదర్ మేల్ నార్ ఫీమేల్ ఈజ్ కాల్డ్ న్యూటర్ జెండర్. ఇలా జెండర్స్ని 4 టైప్స్గా మనం చెప్తాం. ఈ కైండ్స్ ఆఫ్ జెండర్ పైన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో బిట్స్ వచ్చేటప్పుడు వాటిని ఎట్లా ట్యాగిల్ చేయాలనేది ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ డెత్
పుట్స్ డాష్ హ్యాండ్స్ ఆన్ ఎవ్రీబడి. ఈ బిట్ అనేది ఎగ్జామినేషన్లో వచ్చింది అనుకుందాం. డెత్ పుట్స్ డాష్ హ్యాండ్స్ ఆన్ ఎవ్రీబడి. ఎవ్రీబడి అంటే ప్రతి ఒక్కరిపైన డెత్ అనేది, మరణం అనేది తన చెయ్యిని వేస్తుంది, అంటే ఎవరిని విడిచిపెట్టదు అని దీని ఇన్నర్ మీనింగ్. ఈ బ్లాంక్లో మనం ఆప్షన్ ఏ హిజ్ అని ఇవ్వడం జరిగింది, అలాగే ఆప్షన్ బిలో హెర్, ఆప్షన్ సిలో దేర్, ఆప్షన్ డిలో ఇట్స్. ఈ 4 ఆప్షన్స్లో మనం జనరల్గా దేన్ని చూజ్ చేస్తామంటే ఇట్స్ అనే దాన్ని చూజ్ చేస్తాం. ఎందుకంటే డెత్ పుట్స్ ఇట్స్ హ్యాండ్స్ ఆన్ ఎవ్రీబడి, ఇది తెలుగులో మనం ట్రాన్స్లేట్ చేసేటప్పుడు దీనికి ఇట్స్గానే మనకు ఆన్సర్ కనిపిస్తుంది. కానీ దీనికి కరెక్ట్ అయినటువంటి ఆన్సర్ హిజ్. అంటే ఇక్కడ మాస్కులైన్ జెండర్ని యూజ్ చేయాలి. ఏ సందర్భంలో మాస్కులైన్ జెండర్ యూజ్ చేయాలి, ఏ సందర్భంలో ఫెమినైన్ జెండర్ యూజ్ చేయాలి అనేది ఇప్పుడు డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ అనేవి ఉన్నాయి, అంటే తెలుగులో అలంకారాలు అంటాం. ఈ అలంకారాల్లో పెర్సానిఫికేషన్ అనే ఒక ఫిగర్ ఆఫ్ స్పీచ్ ఉంది, ఒక అలంకారం ఉంది. ఈ పెర్సానిఫికేషన్ అంటే ఒక జీవం లేని నౌన్ని జీవం ఉన్నట్టు మనకి వివరిస్తే దాన్ని పెర్సానిఫికేషన్ అంటాం. రైటర్ లేదా పోయిట్ తన యొక్క రైటింగ్స్లో ఒక నాన్ లివింగ్ థింగ్ని ఒక లివింగ్ థింగ్గా మనకి డిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. అంటే రైటర్ మాస్కులైన్ జెండర్గా కొన్ని నౌన్స్ని యూజ్ చేయడం జరుగుతుంది, ఫెమినైన్ జెండర్గా కొన్ని నౌన్స్ని యూజ్ చేయడం జరుగుతుంది. వేటిని మాస్కులైన్ జెండర్గా యూజ్ చేస్తారు, వేటిని ఫెమినైన్ జెండర్గా యూజ్ చేస్తారు అనేది ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ మాస్కులైన్ జెండర్ గురించి చూద్దాం. ద మాస్కులైన్ జెండర్ ఈజ్ ఆఫెన్ అప్లైడ్ టు ద ఆబ్జెక్ట్స్ రిమార్కబుల్ ఫర్ స్ట్రెంగ్త్ అండ్ వైలెన్స్. అంటే స్ట్రెంగ్త్ అంటే బలం, వైలెన్స్ అంటే హింస. బలానికి హింసకు ఇండికేట్ చేసినటువంటి కొన్ని నౌన్స్ ముందు మనం మాస్కులైన్ జెండర్ని యూజ్ చేయాలి. అంటే ద సన్, సమ్మర్, వింటర్, టైమ్, డెత్, వీటిని మాస్కులైన్ జెండర్గా కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం. డెత్ పుట్స్ డాష్ హ్యాండ్స్ ఆన్ ఎవ్రీబడి. ఇక్కడ డెత్ అనేది మాస్కులైన్ జెండర్గా పోయిట్ యూజ్ చేయడం జరుగుతుంది కాబట్టి డెత్ విషయంలో హిజ్ హ్యాండ్స్ అని చెప్తాం. అంటే డెత్ పుట్స్ హిజ్ హ్యాండ్స్ ఆన్ ఎవ్రీబడి, అంటే ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ అవుతుంది. సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాం. టైమ్ ఈజ్ మెర్సిలెస్. టైంకి కనికరం అనేది ఉండదు. డాష్ హ్యాజ్ నో పార్షియాలిటీ, పక్షపాతం కూడా ఉండదు. అంటే హీ హ్యాజ్ నో పార్షియాలిటీయా, అలాగే షీ హ్యాజ్ నో పార్షియాలిటీ. అంటే ఇక్కడ టైంని మనం మాస్కులైన్ జెండర్గా యూజ్ చేస్తాం కాబట్టి హీ హ్యాజ్ నో పార్షియాలిటీ అంటాం. అంటే టైమ్ ఈజ్ మెర్సిలెస్, హీ హ్యాజ్ నో పార్షియాలిటీ అని చెప్పాలి. అలాగే థర్డ్ వన్ చూద్దాం. ద సన్ షెడ్స్ డాష్ బీమ్స్ ఆన్ రిచ్ అండ్ పూర్ అలైక్. సన్ తన యొక్క రేస్ని పూర్ అండ్ రిచ్ తేడా లేకుండా ఒకేలా స్ప్రెడ్ చేస్తుంది అనేది దీని మీనింగ్. ఇక్కడ డాష్ బీమ్స్లో హిజ్ బీమ్స్ అంటామా, హెర్ బీమ్స్ అంటామా, దేర్ బీమ్స్ అంటాం. అంటే సన్ అనేది మనం మాస్కులైన్ జెండర్గా కన్సిడర్ చేస్తాం కాబట్టి హిజ్ బీమ్స్గా చెప్పాలి. ఇలా సన్, సమ్మర్, వింటర్, టైమ్, డెత్ ఈ నౌన్స్ వచ్చినప్పుడు వీటిని మాస్కులైన్ జెండర్గా మాత్రమే మనం కన్సిడర్ చేయాలి. ఇక నెక్స్ట్ ఫెమినైన్ జెండర్ కిందకి ఏ నౌన్స్ వస్తాయి అనేది డిస్కస్ చేద్దాం. సెకండ్ వన్, ఫెమినైన్ జెండర్ని ఏ సందర్భంలో యూజ్ చేస్తాం. ద ఫెమినైన్ జెండర్ ఈజ్ సమ్ టైమ్స్ అప్లైడ్ టు ఆబ్జెక్ట్స్ రిమార్కబుల్ ఫర్ బ్యూటీ, జెంటిల్నెస్ అండ్ గ్రేస్ఫుల్నెస్. ఫెమినైన్ జెండర్ని అందం విషయంలో, సౌమ్యం విషయంలో, అలాగే మనోహరం అనే సందర్భంలో ఫెమినైన్ జెండర్ని యూజ్ చేయాలి. ఫెమినైన్ జెండర్కి రిలేటెడ్ వర్డ్స్ ఏంటో చూద్దాం. ద మూన్, మూన్ విషయంలో ఫెమినైన్ జెండర్ని యూజ్ చేయాలి. అలాగే ది ఎర్త్, ఎర్త్ విషయంలో ఫెమినైన్ జెండర్ని యూజ్ చేయాలి. అలాగే స్ప్రింగ్ వసంతం, ఆటం శరదృతువు, నేచర్ ప్రకృతి, లిబర్టీ స్వేచ్ఛ, జస్టిస్ న్యాయం, మెర్సీ దయ, పీస్ శాంతి, హోప్ ఆశ, చారిటీ దాతృత్వం, అలాగే కంట్రీస్, షిప్స్, కార్స్, ట్రైన్స్ విషయంలో ఫెమినైన్ జెండర్ని యూజ్ చేయాలి. ఎగ్జాంపుల్ చూద్దాం. ద మూన్ హ్యాస్ హిడెన్ డాష్ ఫేస్ బిహైండ్ ఎ క్లౌడ్. ఆప్షన్ ఏ హిజ్ ఫేస్, ఆప్షన్ బి హెర్ ఫేస్, ఆప్షన్ సి ఇట్స్ ఫేస్, ఆప్షన్ డి దేర్ ఫేస్. ఇక్కడ మూన్ అనేది ఫెమినైన్ జెండర్ కాబట్టి హెర్ ఫేస్ అనే ఆప్షన్ మనం యూజ్ చేయాలి. చంద్రుని యొక్క ఫేస్ మబ్బుల వెనక దాక్కుని ఉంది అనేది దీని మీనింగ్.
ఇక సెకండ్ వన్ చూద్దాం. ద షిప్ హ్యాజ్ లాస్ట్ ప్యాసింజర్స్ ఇన్ ద సీ. ఆప్షన్ ఏ హెర్ ప్యాసింజర్స్, ఆప్షన్ బి ఇట్స్ ప్యాసింజర్స్, ఆప్షన్ సి హిజ్ ప్యాసింజర్స్, ఆప్షన్ డి దేర్ ప్యాసింజర్స్ అన్నప్పుడు షిప్ అనేది ఫెమినైన్ జెండర్ కాబట్టి హెర్ ప్యాసింజర్స్ అనే ఆప్షన్ మనం రాయాలి. అంటే షిప్ అనేది సముద్రంలో మునిగినప్పుడు చాలామంది ప్రయాణికులు చనిపోయారనే సందర్భంలో ఈ సెంటెన్స్ని యూజ్ చేస్తాం. ద షిప్ హ్యాజ్ లాస్ట్ హెర్ ప్యాసింజర్స్ ఇన్ ద సీ. దీస్ ఆర్ సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఫెమినైన్ జెండర్. నెక్స్ట్ కాన్సెప్ట్గా ఒక మ్యాస్కులైన్ జెండర్కి ఫెమినైన్ జెండర్ ఏ విధంగా ఫామ్ అవుతుంది అనేది చూద్దాం. ఇందులో ఫస్ట్ పాయింట్, బై యూజింగ్ సెపరేట్ వర్డ్స్. మ్యాస్కులైన్ జెండర్లో ఇచ్చినటువంటి నౌన్స్కి ఫెమినైన్ జెండర్లో ఇచ్చినటువంటి నౌన్స్ అనేవి పూర్తిగా డిఫరెంట్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మ్యాన్ అనే మ్యాస్కులైన్ జెండర్కి ఫెమినైన్ జెండర్ ఉమెన్. అలాగే ఫాదర్ మదర్, బాయ్ గర్ల్, సన్ డాటర్, అంకుల్ ఆంట్, కింగ్ క్వీన్, డాగ్ బిచ్, బుల్ కౌ, కాక్ హెన్, నెఫ్యూ నీస్. నెఫ్యూ అంటే మేనల్లుడు, నీస్ అంటే మేనకోడలు. ఈ విధంగా మ్యాస్కులైన్ జెండర్కి ఫెమినైన్ జెండర్కి వర్డ్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. ఇది పాయింట్ నెంబర్ 1. ద సెకండ్ పాయింట్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ ఫెమినైన్ జెండర్ ఈజ్ బై యాడింగ్ ఎ సిలబల్ లైక్ ఈఎస్ఎస్, ఐఎన్ఈ, ఏ టు ద మ్యాస్కులైన్ జెండర్. ఒక మ్యాస్కులైన్ జెండర్కి ఈఎస్ఎస్, ఐఎన్ఈ, ఏ యాడ్ చేయడం వలన ఫెమినైన్ జెండర్ అనేది ఫామ్ అవుతుంది. సీ సమ్ ఎగ్జాంపుల్స్. ఆథర్, ఆథర్లో ఈఎస్ఎస్ని యాడ్ చేయడం వలన ఫెమినైన్ జెండర్ అనేది ఫామ్ అయింది. అలాగే బ్యారన్, బ్యారనెస్, కౌంట్, కౌంటెస్, ఎయిర్, హెచ్ అనేది ఇక్కడ సైలెంట్, ఎయిర్, ఐరస్, ప్రిన్స్, ప్రిన్సెస్, ప్రొఫెట్, ప్రొఫెటెస్, హీరో, హీరోయిన్. ఇక్కడ హీరో అనేవాడికి ఐఎన్ఈ యాడ్ చేయడం వలన హీరోయిన్ అనే వర్డ్ అనేది ఫామ్ అయింది. అలాగే యాక్టర్, యాక్ట్రెస్, డ్యూక్, డచెస్, ఎంపరర్, ఎంప్రెస్ అండ్ సుల్తాన్, సుల్తానా. ఇక్కడ మ్యాస్కులైన్ జెండర్ అయినటువంటి సుల్తాన్కి ఏ యాడ్ చేయడం వలన సుల్తానా అనే ఫెమినైన్ అనేది ఫామ్ అయింది. ద లాస్ట్ రూల్, ఫెమినైన్ ఈజ్ ఫార్మ్డ్ బై ప్లేసింగ్ ఎ వర్డ్ బిఫోర్ ఆర్ ఆఫ్టర్. కాంపౌండ్ నౌన్స్లో ఒక నౌన్ని చేంజ్ చేయడం వల్ల ఫెమినైన్ అనేది ఫామ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, గ్రాండ్ ఫాదర్లో ఫాదర్ని చేంజ్ చేసి మదర్గా యాడ్ చేయడం వలన ఫెమినైన్ అనేది ఫామ్ అయింది. గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ మదర్, గ్రేట్ అంకుల్, గ్రేట్ ఆంట్, మ్యాన్ సర్వెంట్, మెయిడ్ సర్వెంట్, ల్యాండ్ లార్డ్, ల్యాండ్ లేడీ, మిల్క్ మ్యాన్, మిల్క్ విమెన్, పీకాక్, పీహెన్, సేల్స్ మ్యాన్, సేల్స్ విమెన్ అండ్ వాషర్ మ్యాన్, వాషర్ ఉమెన్. ఈ విధంగా కాంపౌండ్ నౌన్లో ఒక వర్డ్ని చేంజ్ చేయడం వల్ల ఫెమినైన్ అనేది ఫామ్ అవుతుంది. ఇవి ఫెమినైన్కి సంబంధించినటువంటి 3 రూల్స్. ఐ హోప్ యూ అండర్స్టూడ్ దిస్ టాపిక్. If you have any doubt regarding to this topic, please write in the comment section. Do subscribe to our channel and press the bell icon to get regular updates. Next we will meet on Sunday at 6 PM. Until then, take care. Bye bye.